వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్నది వెయిట్ లాస్ ఫుడ్. ఉదయాన్నే 9 గంటలకి ఇలా తీసుకుంటున్నాను. ఇవి పన్నీర్ అండి. పన్నీర్తో ఇలాగా టోస్ట్ చేసుకొని తినమన్నారు. 8 పీసెస్ తినమన్నారు. నేను 8 పీసెస్ ఇలాగా 1 స్పూన్ ఆయిల్లో టోస్ట్ చేసుకున్నాను. వెయిట్ లాస్కి గ్రౌండ్నట్ ఆయిల్ కానీ కౌగి కానీ వాడచ్చు. ఇలాగ మధ్యాహ్నము లంచ్కి 11 అండి ఇలాగా రోస్టెడ్ చెన్న, అలాగే పెరుగు పచ్చడి, మనం బీన్స్ కానీ కొద్దిగా గోర్చికుడు ఫ్రై కానీ చేసుకోవాలి. ఇలాగ ఎక్కువ సలాడ్ పెట్టుకోవాలి. క్యారెట్, ఆనియన్ ఇవన్నీ అండి. కీర ఇలాగ నేనైతే ప్రస్తుతానికి రోస్టెడ్ చెన్న పౌడర్ యూజ్ చేయలేదు. అవైలబుల్గా లేకపోతే ఒక పుల్కా తీసుకొని బీన్స్ ఫ్రై చేసుకొని ఇలాగ క్యారెట్ తీసుకోలేదండి. ఓన్లీ నేను ఇలాగా కీరా తీసుకుంటున్నాను. తీసుకోవచ్చండి, మన ఆప్షనల్. ఇది 3 గంటలకి జ్యూస్ ఇచ్చారండి. అదే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఇచ్చారు. ఇలాగా అన్నీ కలుపుకొని డ్రై ఫ్రూట్స్ నేను చూపించిన ప్లేట్లో అన్నీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్సీ జార్ వేసుకొని దాన్ని వంపేసుకొని పిప్పినంత టీ గ్లాస్ అంతా తాగేసేయాలి. చూడండి, నేను పుల్కా అయితే ఆయిల్ అయితే యూజ్ చేయకోకుండా ఇలాగా పుల్కా చేసుకుంటున్నాను. ఈ సైజ్ చేయాలి, ఈ సైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బీన్స్ కర్రీ ఏం పెద్దదేం కాదండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను. టమాటా, బీన్స్, ఉల్లిపాయలు బాగా వేగాక కొద్దిగా కారం పొడి, చిటికెడు కారం పొడి, చిటికెడు ఉప్పు, నువ్వులు చల్లేసుకొని తింటున్నాను. అంతే అండి. ఇలాగా ఫస్ట్ 11 ప్లేట్ ఇలా చేసేసుకున్నాను. కీరా ప్లేట్ స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్, కానీ కీరా సలాడ్తో తిన్న తర్వాతే ఇవి తినాలి. ఇది 11 అలాగే సాయంకాలం 7 తినాలి ఫ్రెండ్స్. టైమింగ్ మాత్రం మర్చిపోకండి. 3 గంటలకైతే ఆ జ్యూస్ ఇచ్చారు. ఇలాగ చేసుకోవాలి. ఈజీనే అండి. బీన్స్ ఫ్రై ఏం పెద్దది కాదు. నేను చూపించాను కదా. 1 స్పూన్ ఆయిల్ మొదటగా వేయండి. ఆనియన్స్ అలాగే ఈ బీన్స్ వేసేసుకోనండి. తర్వాత టమాటాలు వేయండి. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి దింపేసేయండి. అంతే ఫ్రెండ్స్. టేస్ట్ ఉంటుందా ఈ కర్రీ అని మీరు అనుకోవచ్చు. నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వన్ మెజర్మెంట్తో చేస్తున్నారు. 1 స్పూన్ అంతా. దాని తగ్గట్టు మనం ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఉదయాన్నే 11 అలాగే 7 తీసుకోవాలి. ఈవినింగ్ ఇంకా మధ్యలో 1 to 3 లీటర్స్ 6 లోపల తాగేసేయాలండి. ఇలాగ తాగుతూ మనం వెయిట్ లాస్లో మన జర్నీ చేసేయచ్చు. అయితే ఈజీగా తగ్గుతారు. మీరు చేయాలంటే చెప్తున్నాను కదా, డాక్టర్లను సంప్రదించి చేసేయండి. ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుంటే చేసేయచ్చు ఫ్రెండ్స్. మరి ట్రై చేస్తారా నా పద్ధతిలో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.